హలో ఎవ్రీవన్, హోలీ వస్తుందంటే చాలు దేశమంతా రంగులమయం అవుతుంది కదా. అలాంటిది ఈ హోలీ ఫెస్టివల్ అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అండ్ ఈ ఫెస్టివల్ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల్లో అయితే ఉంది. సో హోలీ అంటే అగ్నితో శుద్ధి చేయబడినది అని అర్థం. అండ్ ఈ హోలీ పండుగ వచ్చేసి ఎవ్రీ ఇయర్ పాల్గొన మాసంలో అంటే అరౌండ్ ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్లో వచ్చే పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ హోలీ పండుగని కాముని పున్నమి లేదా డోలికోత్సవం అని కూడా అంటారు. సో ఇక ఈ హోలీ పండుగ ఎలా వచ్చిందని స్టోరీలోకి వెళ్తే, సత్యయుగంలో రాక్షస రాజైన హిరణ్యకశపుడు అతడే దేవుడంటూ అందరూ అతడిని మాత్రమే పూజించాలి అని విర్రవీగుతూ ఉండేవాడు. కానీ అతడి కొడుకైన ప్రహ్లాదుడు మాత్రం నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. దాంతో హిరణ్యకశపుడు ఎన్నో విధాలుగా విష్ణుమూర్తిని స్మరించుకోవడం మానుకోమని చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని స్మరించడం ఆపలేదు. ఇక అది నచ్చని హిరణ్యకశపుడు ఎలాగైనా ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతని సోదరి హోలికను పిలిచి తనకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని చెప్పాడు. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని చితిపై కూర్చుంటుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. అలా హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజు నైట్ టైం హోలిక దహనం కూడా చేస్తారు. ఈ హోలీ ఫెస్టివల్లో కలర్స్ అయితే మెయిన్ కదా. అలాంటిది వీటిని యూజ్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటంటే, కృష్ణుడు బృందావనంలో రాధతో గోపికలతో కలిసి రంగులతో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాడట. సో అలా ప్రేమకు ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఈ కలర్స్ని వాడుతున్నారు. అండ్ ఈ ఫెస్టివల్ని డోలికోత్సవం అని అంటారని చెప్పుకున్నాం కదా. డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుడిని ఈరోజు ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అండ్ ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ అండ్ కొన్ని ప్రాంతాల్లో కృష్ణుడి బొమ్మను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుకుంటారు. అండ్ ఇదే రోజు శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో ఉంచి రంగులు పూసినట్లు కూడా చెప్పుకుంటారు. మరి ఇదండి హోలీ వెనుక ఉన్న అసలైన కథ. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.